తెలుగు పంచాంగం ప్రకారం ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఉగాది పండుగ ప్రారంభం కానుంది. ఈ సమయంలో కొన్ని శుభయోగాల కారణంగా ద్వాదశ రాసులలో 5 రాసుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి. తెలుగు వారందరికీ ఉగాది అంటేనే పచ్చడి మరియు పంచాంగ శ్రవణం గుర్తుకొస్తాయి. ఈ పవిత్రమైన రోజున పంచాంగం వినడం ఆనవాయితీ. ఈ రోజున తమ భవిష్యత్తుకు సంబంధించిన ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానాల గురించి తెలుసుకోవాలనుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం నాడు ఉగాది పండుగ వచ్చింది. ఈ ఏడాది శ్రీ క్రోధినామ సంవత్సరంగా ప్రారంభం కాబోతుంది. పంచాంగం ప్రకారం ఈసారి నూతన సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభం అవుతుంది. ప్రతిపాద తిథి సోమవారం ఏప్రిల్ 8 రాత్రి 11:55 ప్రారంభమవుతుంది. ఉగాది పండుగ రోజున దేవాలయాల్లో లేదా ఏదైనా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పండితులు పంచాంగ శ్రవణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో వచ్చే ఏడాది వరకు తమ రాశి ఫలాలు, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి, ఏమైనా దోషాలుంటే నివారణలు తెలుసుకుంటారు. ఇదిలా ఉండగా ఉగాది పంచాంగం విశిష్టతలేంటి? పంచాంగం శ్రవణం చేసే ముందు పాటించాల్సిన నియమాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు పంచాంగ శ్రవణంలో భాగంగా పంచ అంగాలైన తిథి, నక్షత్రం, వారం, యోగం, కరణం వంటి వాటిని పక్కాగా లెక్కిస్తారు. వీటి ఆధారంగానే భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఊహించి చెబుతారు. వీటితో పాటు కొత్త ఏడాదిలో ఎంతమేరకు వర్షం కురుస్తుంది, పంట పొలాల పరిస్థితులు, ఏరువాక కార్యక్రమం ఎలా ఉంటుందనే వివరాలతో రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పంచాంగాలలో 2 రకాలుంటాయి. అందులో ఒకటి దృక్, రెండోది వాక్. వీటిలో ఖగోళ వస్తువులకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను నిర్ణయించేటప్పుడు మొదటి దాన్ని అంటే దృక్ పంచాంగాన్ని వాడతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల స్థానాల మార్పులను నిర్ణయించడానికి వాక్ పంచాంగాన్ని ఉపయోగిస్తారు. పురాణాల ప్రకారం పంచాంగ శ్రవణం అంటే కేవలం భవిష్యత్తు గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, శ్రీ మహావిష్ణువు అయిన కాల పురుషుడిని గురించి తెలుసుకునేందుకు, తనను గౌరవించేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు. ఆధ్యాత్మిక పరంగా మన కర్మ ఫలాలను బట్టి మనకు ఫలితాలొస్తాయి. సమయాన్ని, కర్మ ఫలితాలను ఇచ్చే దైవానుగ్రహం పొందడానికి పంచాంగ శ్రవణం అనేది మనకు సహాయపడుతుంది. ఈ పంచాంగం ఉగాది రోజు నుంచి అమల్లోకి రాగా తిరిగి మళ్ళీ కొత్త ఏడాది ముందు రోజు వరకు అమల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరి జాతకంలో మన కర్మఫలాల గురించి పూర్తి వివరాలు ఉంటాయి. పూజలు, పరిహారాలు, కర్మయోగం, దోషాల ప్రభావాలను తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. ఉగాది రోజున మనం తినే పచ్చడిలో 6 రుచులు మన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరిస్తాయి. ఉగాది పండుగ వేళ సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధియోగం, ప్రీతియోగం కూడా ఏర్పడనున్నాయి. ఇవి ఉదయం 7:30 గంటలకు ప్రారంభమై రోజంతా ఉంటాయి. ఈ శుభయోగాల కారణంగా కొన్ని రాసుల వారికి ఆదాయం,
విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. అంతేకాదు, ఏడాది పొడవునా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించనుంది. ఈ సందర్భంగా ఉగాది నుంచి ఏ రాసుల వారికి శుభప్రదంగా ఉంటుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. ఉగాది తర్వాత చంద్రుడు మేషరాశిలోకి సంచారం చేయనున్నాడు. గురువుతో స్నేహం కారణంగా గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో ఉద్యోగులకు ప్రమోషన్, కెరీర్ పురోగతికి అవకాశాలు పెరుగుతాయి. మీ తెలివితేటలతో మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కర్కాటకం. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో చంద్రుడి ప్రభావంతో లాభదాయకమైన ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంది. శని దేవుని అనుగ్రహంతో మీరు అన్ని రంగాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులకు, వ్యాపారులకు మెరుగైన ఫలితాలొస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సింహ రాశి. ఈ రాశి వారికి ఏడాదిలో శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. మీకు చాలా రంగాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం లభిస్తుంది. విదేశాలలో విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలొస్తాయి. సంతానం పొందాలనుకునే వారికి ఆనందంగా ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశాలున్నాయి. విద్యార్థులు ఉన్నత విద్యలో మంచి విజయాలు సాధిస్తారు. సంతానం పొందాలనుకునే వారికి ఈ ఏడాది కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ కడుపు సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఈ ఏడాది మీరు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలున్నాయి. కుంభరాశి. ఈ ఏడాది చివర్లో శని దేవుడు కుంభరాశి నుంచి నిష్క్రమించి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కుంభరాశి వారికి శని దేవుని ప్రభావంతో చాలా విషయాల్లో శుభప్రదంగా ఉంటుంది. మీరు చాలా చురుగ్గా ఉంటారు. ఆర్థిక పరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. మీరు పెట్టే పెట్టుబడుల్లో మంచి ఫలితాలను పొందుతారు. అవివాహితులకు వివాహం పట్ల ఆసక్తి ఉంటే ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.